బ్రతకగలిగే అవకాశం ఉన్నా కూడా ఎన్కౌంటర్ పేరే చంపారు. అది ఎన్కౌంటర్ కాదు, హత్య. ఈ హత్యలు చేసే హక్కు మనకి ఎవరిచ్చిండ్రండి? ఒక మనిషి ప్రాణం పోయడం చాలా కష్టం, తీయడం పెద్ద విషయం కాదు. కానీ హత్యలు చేయడం ఎవరి నైజం? ఒక్క మాటలో అనుకోవాలంటే హత్యలు చేయడం ఎవరి నైజం? ఫలానా సంవత్సరానికి, ఫలానా తేదీకి, ఫలానా నెలకు మిమ్మల్ని నిర్మూలిస్తే, మిమ్మల్ని అందరినీ చంపేస్తాం అంటే అది ఎవరిచ్చిందండి? ఎవరికి మాత్రం హక్కు? ఒక మనిషిని చంపే హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు. రాజ్యాంగం, మన రాజ్యాంగం ఏం చెప్తుంది? జీవించే హక్కు మనకి ఎవరికైనా ఉందంటుంది. ఇవాళ జీవించే హక్కు కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఉంది. ఇది ఒక చాలా బాధాకరం, విచారకరం కూడా. అందుకనే ఎవరిని చంపేటువంటి హక్కు ఎవరికి లేదు. కానీ ఈ సంకేతం ఎట్లా పోతుంది? ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు ఈ ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా, మరి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కదా ముందు చేయాల్సింది. ఎవరైనా బయట రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తే వాటికి సంబంధించిన దాని మీద బాధ్యత వహించి తప్పప్పులు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ మొత్తం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాల్ని ఉల్లంఘించి, కోర్టులను ఉల్లంఘించి మీ చేతుల్లోకి అన్నిటినీ తీసేసుకున్నారు. ఇది ఏ మేరకు సరైనది అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. నేను కూడా ఒక పౌర సమాజంలో ఒక పౌరురాలిగా అడుగుతున్నాను నేను, ఇది సరైందేనా అని. ఇది సరైంది కాదు. వాస్తవంగా చాలా విచారించదగ్గ విషయం, చాలా బాధాకరం కూడా. ఎంతమంది నేను పుట్టన పెట్టుకుంటారు? మీరు నిజంగా అణిచివేతలు లేని సమాజం, దోపిడీ పీడన లేని సమాజం, కుల వివక్షత, మత వివక్షత లేని సమాజం, ఏమీ లేనటువంటి మంచి సమాజాన్ని మీరు నిర్మిస్తే అసలు ఇట్లాంటి సమస్యలే ఉత్పన్నం కావు కదా. అవి ఏవి చేయం మేము. ఆదివాసీలకు అడవి కాకుండా చేస్తాం, బయట ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, బయట ఒక మనిషిని గౌరవించేది లేదు, మేము ఎవరినైనా చంపుతాం, ఎవరినైనా తొక్కి పెడతాం అనుకునే పద్ధతిలో మీరున్నప్పుడు నిరసన గలం లేకుండా ఎట్లుంటుంది? నిరసన అనేటువంటిది మన హక్కు కదా.